దేవునికి స్తోత్రములు. పరిశుద్ధులుగా సంఘముగా కూడుకొనినటువంటి ఈ యొక్క కొత్తపల్లి దైవ సంఘ సభ్యులు మరి దైవజనుడితో పాటు మరి వచ్చిన వారందరికీ కూడా దేవాదేవుని యేసుప్రభు నామంలో ఈ 2026వ సంవత్సరము చర్చి యానివర్సరీ మరి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక విధంగా మత్తయ్య గారు దైవజనుడిగా మరి ఓ స్త్రీ తన సంతానము కరుణప్పుడు బిడ్డలను ఏ విధంగా శ్రమపడుతుందో దైవజనుడు కూడా నిశ్చయంగా ఆత్మ రక్షణలో రక్షించుటలో స్వార్థ ప్రకటించుటలో రక్షించుటలో మరి శ్రమ పడతాడు అన్నది ఎంతో గొప్ప సత్యము. నిజమవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు. మరి దేవుడు మందిరము కొరకున్నటువంటి ఆశ ఆలోచన యేసు ప్రభు ఏ విధంగా లేఖన భాగంలో చెప్తాడో యోహాన్ 2వ అధ్యాయం 13వ వచనంలో నుంచి మనం చదువుదాము. యోహాన్ 2వ అధ్యాయము 13వ వచనంలో నుంచి యేసు ప్రభువులకు మందిరం మీద ఉన్నటువంటి యొక్క ప్రేమ ఎంత గొప్పదో యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారను తూకము మార్చువారను కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి తూకలు మార్చువారి తూకలు చెల్లివేసి వారి బలలు పడద్రోసి పావురములను అమ్మువారితో వీటిని ఇక్కడ నుంచి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు మీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వాయబడినట్లు జ్ఞాపకం చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియలను మాకు చూపెదవని ఆయన అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వాటితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని చేయుదువా అనిరి. లేపుదురా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పునని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. యూదుల అధికారి అయిన దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభుకు ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమ ఆలయం మీద ఉన్నదానికంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? భౌతికంగా కన్స్ట్రక్షన్ రాళ్ళు ఇటుకలు పునాదేవుడు కట్టిన దాని మీద కంటే మనిషి మీద ఎక్కువ ఉందా, ఆలయం మీద ఎక్కువ ఉందా? మానవుడు అనే ఆలయం. హల్లెలూయా. 1 కొరింథీ 3:16 చూస్తే చూడండి, 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని అయి ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా?
ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడును హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భౌతిక ఆలయం గురించే అంత ప్రేమతో యూదుల పస్కా పండుగప్పుడు, ఆ పస్కా పండుగ సందర్భంలో వాళ్ళు ఎక్కడ వ్యాపారం చేస్తున్నారు? ఎక్కడ వ్యాపారం చేస్తున్నారు? దేవాలయములో. యెరూషలేము అనేటువంటి యొక్క పట్టణము యూదుల యొక్క ప్రత్యేకమైనటువంటి పట్టణము. కాబట్టి అట్టి యెరూషలేమునకు యూదుల పండుగకు ఎక్కడెక్కడ ఉన్న యూదులందరూ కూడా వస్తారు పాస్కా పండుగ సందర్భంలో. అట్టి సమయమందు యేసు ప్రభు లోకములో బాలుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి 12వ ఏట తీసుకొని వెళ్ళడం, కుటుంబ సమేతంగా వెళ్ళడం జరిగింది. కాబట్టి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి, ప్రభు త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పౌరములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపార పుట్టిల్లుగా చేయకూడని చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఈ భౌతిక మందిరమైనటువంటి అంటే సంఘమునకు సంబంధించినటువంటి యొక్క ఈ భౌతికమైనటువంటి ఆలయము, భౌతిక దేవాలయము, ఆత్మ సంబంధమైన దేవాలయము, 2 ఆలయాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనది, ఏది గొప్పది? ఆత్మ సంబంధమైన ఆలయము గొప్పది. ఆత్మ సంబంధమైన ఆలయము నీవు, నేను, మనమందరము. 1 కొరింథీ 3:16 మనము చదివినట్లుగా, మీరు దేవుని పరిశుద్ధాత్మక ఆలయం అని తెలియదా అని పౌలు గారు అదే క్రీస్తు ఆత్మతో కలిగి, క్రీస్తును కలిగి ఉండి మాట్లాడినట్లుగా, క్రీస్తు ప్రభువు యేసు క్రీస్తు భౌతికమైనటువంటి పవిత్రమైనటువంటి ఆలయములో వారు వ్యాపారము అంటే ఒక బజారు, అంగడి చేస్తే ఎట్లా ఉంటుంది? అంగడి గ్రామాల్లో, అక్కడ ఆయా మండల కేంద్రాల్లో జరుగుతూ ఉంటాయి. రకరకాలైనటువంటి విధంగా అక్కడ శుభ్రం లేకుండా చెత్త చెదారంతో ఉంటాయి. కాబట్టి అటువంటి యొక్క మరి విధంగా వ్యాపారం చేసేటువంటి యొక్క వ్యాపార స్థలముగా దేవుని భౌతికమైన మందిరమును వారు అక్కడ మార్చి, ఎడ్లు, గొర్రెలు, మేకలు, పక్షులు వీటన్నిటినీ అక్కడ వారు తీసుకొని పోయి రూకలు మార్చుస్తూ అక్కడ డబ్బులు మారుస్తూ చేస్తున్నటువంటి దాన్ని బట్టి చూసి ఆయనకు అక్కడ చాలా మరి ఆయనకి కోపం వచ్చిందని చెప్పొచ్చు. హల్లెలూయా. తన సొంత చేతులతో త్రాళ్ళు చేసి, మనము ఈ రోజుల్లో చెంపకోలు అంటాం కదా, మరి ఆ విధమైనటువంటి సొంత చేతులతో త్రాళ్ళు చేసి ఆ బల్లలు కిందకి పడదూసి రూకలు ఉంటుండగానే మరి ఆ ఎడ్ల గొర్రెల్ని ఆయన బయటికి పారదోసి, మరి ఆయన బాధతో ఒకవైపు కొద్దిగా కోపముతో కూడా, ఆయనకు వచ్చిన కోపము ఒక్కసారి మనం అక్కడ చూస్తాము. ఇంకా వేరే సందర్భాల్లో వచ్చిన కోపము కంటే ఇక్కడ వచ్చినటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి కోపం అని చెప్పొచ్చు. అది హల్లెలూయా. ఏ ఒక్కరిని మరి తిడుతూ బూతులాడుతూ ఆయన ప్రవర్తించలేదు, కానీ ఆయన కోపంతోనే ప్రేమగా వారికి ఒక సందేశం అక్కడ ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ సందేశం ఏమంటే, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. హల్లెలూయా. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయవద్దు. దేవుడు నివసించేటువంటి యొక్క ఆలయము, దేవాలయము. అట్టి ఆలయములో
ఇలాంటి విధమైన వ్యాపారము తిల్లుగా చేసి పరిశుద్ధత లేకుండా చేస్తున్నటువంటి విధానమును ఒక క్రమమైన పద్ధతి లేకుండా ఇంకో విధంగా చెప్పాలంటే క్రమమైన పద్ధతి లేకుండా చేసేటువంటి విధానం అది. హల్లెలూయా. మన మందిరంలోకి వచ్చినప్పుడు కూడా క్రమముగా జరిగిద్దుము, క్రమముగా అన్ని కూడా జరగాలి అని ఏ విధంగానైతే ప్లాన్ ప్రకారంగా సిద్ధం చేసుకొని మరి చేయడం జరుగుతుందో, దేవుని యొక్క ఆత్మ నడిపింపు, అక్కడ దేవుని ఆత్మ ఉండి దేవుని సన్నిధి ఉన్నప్పుడు మరి అక్కడ ఎలాంటి యొక్క అలజడి అనేది అపవాది యొక్క సంబంధమైన క్రియలు లేకుండా మరి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి కూడా దేవుని వెలుగుని, దేవుని శక్తిని, దేవుని ఆత్మని అక్కడ ప్రసరింప చేసి ఆ అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని బంధించి దేవుని యొక్క ఆత్మ సాక్షాత్తు దేవుడే నిలబడి మాట్లాడుచున్నట్లుగా దేవుడు తన యొక్క స్వరాన్ని వినిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరి నా తండ్రి యొక్క ఇల్లును వ్యాపార స్థలముగా చేయవద్దని చెప్పి నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొని శిష్యులు ఈ మాటలు అప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. యోగులు, నీవు ఈ కార్యమును చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా యేసు ప్రభు మరలా మరి అంటే ఈ యొక్క ఆలయం మీద నీకు అధికారం ఉంది. ఏ అధికారం నీకుంది? ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఇప్పుడు ఈ కొత్తపల్లి యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో ఏమైనా జరపాలన్నా కార్యాలు ఎవరికి అధికారం ఉంది? మత్తయ్య గారికి అధికారం ఉంటుంది. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళు వచ్చి అంటే ప్రార్థన చేసుకోవచ్చు, కానీ కార్యక్రమాలు జరపాలంటే ఆయన అనౌన్స్ చేసి ఆయన చెప్తే జరుపుకోవాలి. హల్లెలూయా. ఆల్రెడీగా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఆనాడు ఉన్నారు. కానీ అట్టి సందర్భంలో యేసుక్రీస్తు ఆలయంలోనికి వెళ్ళి ఆయన తన యొక్క అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఆ మందిరాన్ని ఓన్ చేస్తున్న వ్యక్తిగా ఆయన పస్కా పండుగ సందర్భంలో కూడా మధ్య పండుగ సమయం అయినప్పుడు కూడా వెళ్ళి ప్రసంగిస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన దేవుడు కాబట్టి ఆయనకు సమస్త జనుల మీద అధికారం ఉంది. మరి ప్రతి మందిరం మీద తనకు అధికారం ఉంది, ప్రతి వ్యక్తి మీద తనకు అధికారం ఉంది. ఎందుకంటే ఆయన నశించు వారిని వెనక్కి రక్షించుటకు ఈ లోకానికి వచ్చినాడు. నీవు నేను మనమందరము పాపములో పుట్టి పాపములో జీవిస్తున్నప్పుడు పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయటకు రక్షించడానికి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును పంపి మనల్ని తన పవిత్రమైన జీవం కలిగిన వాక్కు ద్వారా మనతో మాట్లాడి మన మనసును, మన యొక్క హృదయాలను, మన యొక్క ఆశలు, అలవాట్లు, ఇహలోక సంబంధమైన వాటి నుండి మనల్ని లోకము నుండి వేరు చేసి మరి పరిశుద్ధులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన శరీరంలోనికి మనల్ని చేర్చుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తు సంఘం అనేటువంటి శరీరంలోనికి మనల్ని చేర్చుకున్నాడు. అదే సార్వత్రిక సంఘము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మరి ఆ విధముగా క్రీస్తు యేసు ప్రభువు తాను పాస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉన్నప్పుడు ఆ పండుగలో అనేక మంది ఆయన చేసిన సూచక్రియలు చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచింది. దేవునికి స్తోత్రములు. ఎందుకనగా ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన ప్రేమ చేత మనుషులను ప్రతి విధమైనటువంటి ఇరుకు ఇబ్బందుల నుండి, బాధలు, వ్యాధులు, సమస్యల నుంచి ఆయన స్వస్థపరిచి విడుదల చేస్తూ చీకటి శక్తుల నుండి ఎన్నోసార్లు స్వస్థతల విషయాల్లో ఎన్నో విధమైనటువంటి ఉపమాన భాగాలు విని ఉన్నారు, స్వస్థతలు పొంది ఉన్నారు. హల్లెలూయా. ఈ సంఘములో మీరు స్వస్థత ఎంతమంది పొంది ఉన్నారు? ఈ సంఘములో ఇప్పుడున్న మీ దేవుని స్తోత్రం. స్వస్థత తప్పకుండా పొంది భౌతికంగాను, ఆత్మీయంగాను, మరి మానసికంగా కూడా మీరు స్వస్థతలు, ఈ 3 భాగాలలో స్వస్థతలు పొంది దేవుని యొక్క మనసు, దేవుని గురించి ఆలోచన కలిగినటువంటి యొక్క మరి
ఆ దేవునికి హృదయంలో చోటిచ్చి యేసయ్యకు మీరు ఆలయముగా మారారు అని చెప్పుట్లో ఏమీ సందేహం కానీ అనుమానం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మేలులు చేశాడు కాబట్టి ఆయన మేలును బట్టి ఈనాడు యానివర్సరీగా, చర్చ్ యానివర్సరీగా జరుపుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి అందుకు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది పూలనా, వేలాది పుట్టేలనా, వేలాది పూలనా, వేలాది పుట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులందరి సాగరైనము నీకిచ్చిన చాలునా, వేలాది నదులందరి సాగరైనము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ఉపకారములు మన యొక్క జీవితాలలో ప్రభువు చేస్తూ వచ్చాడు, చేస్తూ ఉన్నాడు, చేస్తాడు కూడా ఇంకా భవిష్యత్తులో. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం మొదట్లో 1 నుంచి 2, 3, 4 వరకు చూసినట్లయితే అక్కడ పరిశుద్ధ పౌలు గారు కొలస్సీ సంఘాన్ని విష్ చేస్తున్నటువంటి శుభాకాంక్షలు చెబుతున్న విధానాన్ని చూస్తే అక్కడ మనము కొలస్సీ 1 అధ్యాయము 1 నుంచి 4 వరకు చూడండి, చదవండి. తీసిన వాళ్ళు చదవండి. కొలస్సీ పత్రిక చదవండి, చదవండి. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ఆమేన్. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము మత్తయి దైవజనులుగా మరి విశ్వాసులైనటువంటి ఈ సంఘ జనులు సంఘమందరినీ కూడా తండ్రి అయిన దేవుని నుండి ఇంకా మిగతా వచ్చిన వాళ్ళందరికీ కూడా కృపయో సమాధానం మీకు అందరికీ యేసు నామములో కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకనగా ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దేవుని యొక్క కృపలో నుండి వచ్చినదే, పుట్టినదే ప్రేమ. హల్లెలూయా. కాబట్టి తండ్రి నుండి జనించిన కుమారుడు, అతని జనితైక కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి ఎంతటి పరిశుద్ధుడో కుమారుడు అంతటి పరిశుద్ధుడు, తండ్రి ఎంతటి ప్రేమామయుడో కుమారుడు అంతటి
హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా పరిశుద్ధత, ప్రేమ అనేది దేవుడిలో ఎంతైతే ఉందో దేవుడు మనలో కూడా మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని జీవించాలని తెస్సలోనిక 5వ అధ్యాయము 23 అంటాడు కదా. 1 తెస్సలోనిక 5:23 చూసినట్లయితే సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. హల్లెలూయా. ఆత్మ, జీవము, ప్రాణము, ఈ మూడు కూడా ఆయన రాకడ సమయం వరకు నిందారహితముగా సంపూర్ణ పరిశుద్ధతలోనికి మనం వచ్చినట్లుగా తెస్సలోనిక సంఘానికి పౌలు గారు సమాధానము అనే వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సమాధానం అనేటువంటిది మనల్ని ఎంతటి ప్రసన్నతమైన మనసు, హృదయం, ఆత్మ, ఈ మూడు భాగాలలో ఎలాంటి విధమైన అలజడి, ఆటంకము, ఇబ్బంది లేకుండా ఓ చంటి బిడ్డ ఎట్లా తల్లి యొక్క కౌగులిలో ఒడిలో నిద్రపోతాడో భయము లేకుండా, ఆ విధంగా మనం కూడా ఆ యొక్క దేవుడు తల్లిగా ఆదరించు వారుగా ఎలా ఉన్నాడో ఆ విధంగా మనం ఆదరించబడుతున్న వారుగా, ఇంకా అనేక విషయాలు నేర్పుతూ తల్లి మాట్లాడుతూ బిడ్డను ఏ విధంగానైతే తన చంకన మోస్తూ ఉంటుందో సమాధానకర్త అయిన దేవుడు మనల్ని కూడా అలా ఆదరిస్తూ పరిశుద్ధతలో సంబోధన చేస్తూ మనల్ని మోస్తూ ఆయన నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. ఆ రీతిగా మనము మరి దేవుని యొక్క ఆలయమును, యేసు ప్రభు ఆ మందిరము, అదే యెరూషలేము ఆలయంలో వారు వ్యాపారం చేస్తూ ఎడ్లు, గొర్రెలు, పక్షులు, రూకలు మారుస్తూ ఆ విధంగా వారు వ్యవహరిస్తున్నప్పుడు కోపడిన ప్రభువు, బాధపడిన ప్రభువు వాటిని పారద్రోలి ఎల్లగొట్టి త్రోసివేసి, నా ప్రభువు ఏమన్నాడు, నీ ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకుని, కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియలు మాకు చూపెదవని ఆయన అడుగగా యేసు ప్రభు అంటాడు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపుదునని వారితో చెప్పిన. హల్లెలూయా. ఏ దేవాలయమైనప్పుడు అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అప్పుడు వెంటనే. హల్లెలూయా. అంటే ఆ మందిరాన్ని పాడు చేశారు, వాళ్ళు అపవిత్రం చేశారు కాబట్టి ఆ ఆలయాన్ని పడగొట్టమంటున్నాడా అని ఒకవేళ వాళ్ళకి అనిపించవచ్చు అప్పుడు, ఒకవేళ అనిపిస్తే. హల్లెలూయా. కానీ యేసు ప్రభు క్రీస్తు అనే దేవాలయం తననే పడగొట్టండి, తననే చంపండి, 3 దినాల్లో తిరిగి ఈ దేవాలయం నేను లేపుతాను, కట్టి లేపుతానని తన యొక్క ఉద్దేశం, ఎందుకోసం వచ్చాడు ఈ లోకంలోనికి, ఆయన జనన మరణ పునరుత్థానాలన్నిటినీ కలిపి ఆయన చెప్పాడు. హల్లెలూయా. అది ప్రవచనాత్మకంగా ప్రభు యేసు వారితో మాట్లాడినారు కాబట్టి వారికి అప్పుడు వెంటనే అర్థం కాలేదు. కాబట్టి మరి తన యొక్క శరీరం అనే దేవాలయమును పడగొట్టమని ఆయన చెబుతూ 3 దినాల్లో నేను తిరిగి లేస్తా అన్నటువంటి మాట సవాలుగా విసిరాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధులుగా మనము ప్రభుని మొరపెట్టినప్పుడు ప్రభువు పరిశుద్ధుల యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. మార్కు 2:17 ఈ నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అని అంటాడు. ఎస్, ఎవరైనా రావచ్చు అక్కడ కదా. కులము, మతంతో, దేశము, ప్రాంతము, స్త్రీ, పురుషుడు అన్న చిన్న పెద్ద అన్న తేడాలు ఏమాత్రము లేవు. ఎవరైనా దేవుని మందిరములోనికి రావచ్చు, పోవచ్చు, పోవచ్చు, ఉండవచ్చును. వారికి మేత, జీవము గల వాక్యం వారికి దొరుకుతుంది. కాబట్టి మరి అటువంటి యొక్క మార్కు 2:17 నా మందిరము సమస్త జనులకు ప్రార్థన
మందిరము అనబడును. అయితే మన దేవుని యొక్క మందిరములో దేవుని పిల్లలు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. మనము కూడా మందిరముగా ఉండి దేవాలయంలో ప్రార్థన చేయడం జరుగుతుంది. మనం ఇంటికి వెళ్ళి మన కుటుంబం అనే దేవాలయంలో కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. హల్లెలూయా. కుటుంబం కూడా ఒక దేవాలయం, ప్రతి వ్యక్తి ఒక దేవాలయమే. 1 కొరింథీ 3:16 ప్రకారంగా మరి కుటుంబంలో 2, 3, 4 ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. కాబట్టి దేవుని ఆలయము మీరని, పరిశుద్ధ ఆలయము మీరని మీకు తెలియదా అని చెప్పి మాట్లాడుతూ పౌలు గారు 1 కొరింథీ 3:16 అక్కడ 2 వచనాలు మనం ఇప్పుడు చదువుతూ ధ్యానం చేద్దాం. 16-17 ఇక్కడ యోహాను 2లో మనము చూసినట్లుగా కొన్ని వచనాలను పౌలు గారు మాట్లాడుతున్నటువంటి 16-17 చదవండి. 1 కొరింథీ 3:16-17 ఎవరు తీస్తే వాళ్ళు చదవండి వెంటనే. మనం ఎవరమై ఉన్నాము? దేవుని ఆలయము. మీరు అంటే ఒక్కరు కావచ్చు, అక్కడ అందరూ దేవుని ఆలయమై ఉన్నాము. మీరు అనేటువంటి ఒక బహువచనములో ప్రతి ఒక్కరూ దేవాలయమై కూడా ఉన్నాము. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. హల్లెలూయా. ఎవడైనను అంటే ఒక్కడు, ఏ ఒక్క వ్యక్తి అయినా దేవుని ఆలయం అంటే తన యొక్క శరీరమును, తన యొక్క మనసు, తన యొక్క ఆత్మను, తన జీవాన్ని తనకు తానే పాడు చేసుకునే మనుషులు ఉన్నారా లేదా లోకంలో? ఉన్నారు కదా. ఉంటేనే మరి భౌతికంగా పాడు చేస్తున్నారు చూశాడు. ఆధ్యాత్మికమైన దేవాలయాన్ని కూడా ఒకవేళ మీరు పాడు చేసుకుంటే ఏమవుతుంది అంటున్నాడు? చదువుమా. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. ఆ దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. దేవుని స్తోత్రం. మన ఆత్మ దేవుని యొక్క, మన హృదయము దేవుని యొక్క ఆలయము. ఆ హృదయమందు వసించు అంతరాత్మయందు దేవుడు మనలోనికి వాక్యము సత్యముగా ఆయన వేం చేసి వచ్చి మనల్ని నివాసం చేస్తాడు. యోహాను 17:17 మరియు కీర్తన 51:6 చూసినట్లయితే మన హృదయమందున్న అంతరాత్మలోనికి వచ్చి ఆయన సత్యముగా నివాసం చేస్తాడు. హల్లెలూయా. కీర్తన 51:6, యోహాను 17:17 అది చెప్తుంది. 14 యోహాను 6వ వచనంలో కూడా యేసు ప్రభు చెప్పే మాట ఆ 3 వచనాల్లో లింక్ అవుతుంది. నేనే సత్యం అంటాడు, మార్గము, సత్యము, జీవము. మరి ప్రభు కీర్తన 51:6 చదవండి. ఆయన మనలో కోరేది ఏమిటో అక్కడ 51:6. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. ఎక్కడ ఆయన సత్యము కోరుచున్నాడు? అంతరంగము. ప్రతి మనిషి యొక్క అంతరంగమును ఆయన ఎరిగిన వాడని మనం చదివాం కదా యోహాను 2వ అధ్యాయంలో. ఆయన ఎవరి అంతరంగం గురించి ఎవరు చెప్పనక్కరా లేదు. మనుషులుగా మనం ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి ఒకరి గురించి చెప్తూ జాగ్రత్త, పలానాతోటి ఇట్లాంటోడు అట్లాంటోడు అని చెప్తారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుకి ఎవరి అంతరంగాల గురించి, ఏ వ్యక్తిని గురించి చెప్పే అక్కరా లేదు. అందరి యొక్క అంతరంగాన్ని ఎరిగిన వాడు కాబట్టి ఆయన అంతరంగంలో ఏమి కోరుచున్నాడని చదివే మనం ఇప్పుడు సత్యము. హల్లెలూయా. అంటే నేనే ఆ సత్యం అన్నాడు కదా యేసు ప్రభు. అంటే నాకు మీ యొక్క హృదయమందున్న అంతరంగములో, ఆత్మలో చోటు ఇవ్వండి అని అంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఆయన మాటలకు చోటు, ఆయనకు చోటు అంటే ఆయన యొక్క మాటలకు. ఎందుకంటే ఆయనే ఆ మాట అయి ఉన్నాడు. యోహాను 17:17 చూడండి. యోహాను 17:17 ఏం చెప్తాడు? యోహాను 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యము అని తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య ఎవరికి ప్రార్థిస్తున్నాడు?
తండ్రిని సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడినట్లు శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. అయితే ఆ యొక్క ఇల్లు ఎవరము? తండ్రి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఒక భౌతికమైన ఇల్లు గురించి మాత్రమే కాదు, మన యొక్క అంతరంగమైనటువంటి యొక్క ఇల్లును గురించి కూడా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. మనమే దేవుని ఆత్మకు ఆలయం కాబట్టి మన అంతరంగమైనటువంటి ఇల్లు ఒక ప్రత్యేకమైనటువంటి డినామినేషన్ లేదా సంఘమే ఉంటుంది. హౌస్ ఆఫ్ ప్రేయర్ అని ఉంటుంది. హల్లెలూయా. హౌస్ ఆఫ్ ప్రేయర్ అనేటువంటి ఒక సంఘం, డినామినేషన్ వాళ్ళు. అంటే ప్రార్థన, తండ్రి ఇంట్లో ప్రార్థన గృహము, ప్రార్థన ఇల్లు, ఆ సంఘం పేరే అది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇప్పుడు మనము ఆయన ఇల్లుగాను, మరి ఆ ఇంటిలో నివాసము చేసే ఆ వ్యక్తులు ఎంత చక్కగా ఒక ఇంటిని పరిశుభ్రంగాను, మరి దానిని ఎంత పవిత్రంగాను, అంటే మంచిగా ప్రతిరోజు దానిని సాఫ్ చేస్తూ కడుగుతూ, మరి ఎంత మన సొంత ఇంటిని ఎలా చక్కగా ఉంచుకుంటామో మన యొక్క ఈ హృదయం అనే లేదా అంతరంగం అనేటువంటి దేవుని యొక్క ఆత్మకు మందిరమై ఆయన వాక్యానికి చోటివ్వవలసినటువంటి వారుగా మనం ఆత్మను, మన అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకుంటేనే వాక్యం మనకు మనకు మన మన మనకు మన మన హృదయంలోనికి చెవులో కూడా మన యొక్క హృదయంలో నుండి ఆత్మలోనికి అది ఎక్కుద్ది, అంటే వెళ్తుంది. హల్లెలూయా. మనము అంతటి చక్కగా ధ్యానం అంతేగాక పవిత్రపరచుకొని మనము దేవుని యొక్క సంగతులు వినాలి. హల్లెలూయా. మనము ఉన్న అలజడులు, ఇతరమైన బాధ, వేదన, శోధనలన్నిటినీ కూడా దేవుని స్వరము ద్వారా మనము పవిత్రపరచబడుతూ మనల్ని మనం సరి చేసుకుంటూ ఆయన మనలోనికి మనము మన యొక్క హృదయం అనే దేవాలయము ఆత్మలోనికి మనం ఆయన్ని చేర్చుకుంటూ ఉండాలి. ఒక గెస్ట్ అతిథి వస్తే మనము ఇల్లు ఎంత చక్కగా శుభ్రం చేసి అన్ని అమర్చి అక్కడిక్కడ ఏది పడితే అది ఉంటాయని అట్లా ఉంచుతారు. అట్లా ఉంచారు కదా. వస్తున్నారంటే, ఒక వ్యక్తి వస్తున్నాడు, అతిథి వస్తున్నాడంటే చక్కగా అమర్చి చక్కగా ఉంచుతారు. కాబట్టి మరి దేవుడు మనలోనికి వచ్చి, అంటే వాక్య సత్య రూపములు, వాక్య బలమైనటువంటి ప్రమాణాలు మరియు అజీవము గల మాటలు మనలో చొచ్చుకొని వెళ్ళి మనలో నివాసమై ఆ మాటలు మనల్ని దివారాత్రులు ధ్యానించేవారుగా మనం ఎల్లప్పుడూ మెలకు వచ్చినప్పుడు కూడా స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ మనము ప్రార్థిస్తూ గణపరుస్తూ ఉండేటువంటి విధంగా మనము మరి ఈ లోకమును మైమర్చిపోయి మరి ఆ విధంగా తల్లి ఒడిలో చిన్న బిడ్డ, చంటి బిడ్డ ఎట్లాగా ప్రశాంతంగా ఉంటాడు, నిద్రపోవచ్చు అంటాడు, మనకు దేవుని ఒడిలో మనం నిద్రపోవచ్చు, దేవుని యందు ఆనందిస్తూ ఉండాలి. హల్లెలూయా. తల్లి ఒడిలో పవలించు బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలో నీ ఒదిగితేనయ్యా. తల్లి ఒడిలో పవలించు బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలో నీ ఒదిగితేనయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా.
పరిపాలించే పాలకుడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క ఆలయంలో మరి ఏ విధంగా నాటబడి మరి ఫలిస్తూ ఉంటారో కీర్తన 92లో మనము 12వ వచనము చూస్తే ఈ విధంగా వచనం దైవ వాక్యం పలుకుతుంది. కీర్తన 92:12. యెహోవా మందిరములో యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీతిమంతులైనటువంటి వారికి దేవుడు మందిరములో నాటబడి సత్యము దైవజను ద్వారా బోధింపబడి మారు మనసు రక్షణ పొందిన వారై మరి మందిరమునకు మరి అనుదినము లేదా వారము కూడా మందిరాన్ని మరి ఊళ్ళో వృద్ధులు కానీ వేద విధవులు కానీ పిల్లలు కానీ అనాథులు కానీ ఎవరైనా ప్రార్థన ఎప్పుడైనా చేసుకుంటా అంటే అప్పుడు మందిరాన్ని ద్వారములు తెరిచి ఉండడము అంటే తాళం వేయకుండా ఉంటే ఎవరెప్పుడు ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన అవకాశము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్షణ సువార్త మరి ప్రతిదినము కూడా మరి ప్రకటించడానికి కీర్తన గ్రంథాల్లో చెప్తున్నట్లుగా మనము మరి 92:12లో ఇక్కడ రక్షణ సువార్త ప్రతిదినము ప్రకటించబడుతున్నప్పుడు నాతో వస్తున్నప్పుడు ఆబెల్ అంటున్నాడు, మమ్మీ కొంచెము చీకటి కాకముందే పోయి ఉంటే బాగుంటుంది కదా అయ్యా, మీరు లేట్గా వచ్చినారు, ఎవరికైనా ఒకరిద్దరు ముగ్గురు సువార్త చెప్పేవాడిని కదా. హల్లెలూయా. సువార్తకుడి భారం అట్లా ఉంటుంది. హల్లెలూయా. ఆయన అనుదినం ఆయన రక్షణ సువార్తని మరి ప్రకటించుడి అని చెప్పి కూడా కీర్తన గ్రంథంలో మనము చూస్తాము కదా. 97వ కీర్తన ఏదో కీర్తనలో దేవుని యొక్క రక్షణ సువార్తను గురించి మరి 1 నుంచి 5 వచనాల వరకు రాయబడి ఉంటాయి. సో దేవుని యొక్క మందిరమునకు ఆయన ఆవరణములో మరి ఆనందం ఉంటుంది. 84వ కీర్తన 10వ వచనంలో మనం చూసినట్లయితే చూద్దాం. 84:10 నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. మన బంధువుల ఇళ్ళు లేదా అంటే అన్యుల ఇళ్లలో 1000 దినాలు గడుపుట కంటే ఒక దినము గడుపుట ఎంత శ్రేష్టము. దేవుని స్తోత్రాలు. కాబట్టి మందిరంలో మనకి సన్నిధిలో మరి దేవుని వచనాలు కనబడుతూ దేవుని వాక్యాలు కనబడుతూ ఆ దేవాలయంలో ఉన్నటువంటి ప్రసన్నత అనేది వేరుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన మందిరమును ప్రేమించాలి, మనల్ని మనము ప్రేమించుకోవాలి. హల్లెలూయా. పొరుగువారిని ప్రేమించాలి. హల్లెలూయా. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో కీర్తన 118:24 వచనం చూసినట్లయితే మరి ఈ దినం మనకి ప్రభు 118 కీర్తన 24 వచనము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినము మరి సంఘస్థులకు చాలా సంతోషము. హల్లెలూయా. ఎన్నో సంవత్సరం ఇది? 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 5వ సంవత్సరంలోనికి ఈ యొక్క సంఘం ప్రవేశించింది. హల్లెలూయా, హల్లెలూయా. 4 సంవత్సరాలుగా మరి అంటే మందిరము కట్టడం అనేది, సంఘము ఇక్కడ వచ్చి ఆరాధన చేయడం అనేది దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మరి దానికి ముందు ఎన్నో సంవత్సరాలు వారు మనుషులు రక్షింపబడడానికి చేసే ప్రయాస సువార్త అనేది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నశించు వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు యేసు ప్రభు లోకంలోనికి వచ్చినట్లుగా మరి దైవజనుల్లో వచ్చిన దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వచనము ప్రభు అయిన యేసుక్రీస్తు మరి నశించే లోకానికి రక్షణ సువార్త ప్రకటించడానికి అనుదినము కూడా కీర్తన 96 మనం ఒకటి నుంచి చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు కీర్తన 96లో యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయనను మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్వము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందుతగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. హల్లెలూయా. కాబట్టి ఇంకేమంటున్నాడు? జనముల దేవతలందరూ మట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. హల్లెలూయా. కాబట్టి అనుదినము ఆయన రక్షణ సువార్తనే ప్రకటించుడి అని చెప్తున్నాడు. అనుదినము ఆయన రక్షణ సువార్తని ప్రకటించుడి. ఆయన రక్షణ సువార్తను ఉదయకాలం వేసిన విత్తనాలు లేదా సాయంకాలం వేసిన విత్తనాలలో ఏ విత్తనములు మొలిచి అవి పనిచేస్తాయో కీర్తన గ్రంథంలో అంటారు ఒక చోట. హల్లెలూయా. ఉదయం మందును వేయాలి, సాయంత్రం మందును మరి దినము అనుదినము ప్రతిదినము కూడా ఆయన రక్షణ సువార్తని ప్రచురము చేయాలి, ప్రకటించాలి. దేవుని యొక్క ప్రచురిస్తున్నప్పుడు ఎదురయ్యేటువంటి ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మ తోడుగా ఉండి ఒకరు మీ మాటని అంగీకరించకపోతే మీరు ఒక గ్రామమునకు వెళ్ళినప్పుడు ఆ గ్రామమునకు ముందే శాంతి అనేటువంటి వచనం పలికి వారు అంగీకరించకపోతే, వినకపోతే వెనుదిరగండి, దుమ్ము దులిపి వెనుదిరగండి అన్నాడు. ఏ వివాదాలు, వితర్కాలు, గొడవ సమస్యలు అక్కరే లేదు. హల్లెలూయా. ఎందుకంటే నేను మీ దగ్గరికి వచ్చాను నన్ను గురించి నీకు తెలియపరచుకుంటానికి, కానీ నీవు ఆ దినము నీకు చోటు, నీ అంతరంగంలో నీవు చోటు ఇవ్వలేదు కనుక ఇప్పుడు ఈ స్థలములో అంటే నరకం అనే స్థలములో ఉన్నావు అని ఆయన వాక్యమే అప్పుడు మాట్లాడుతుంది. తీర్పు తీర్చేది నేను కాదంటాడు యేసు ప్రభు. తీర్పు తీర్చేది నేను కాదు, నా వాక్యమే ఆ దినమున తీర్పు తీరుస్తుంది అని ప్రభు అయిన యేసు పలికినాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క ఆలయమును గురించినటువంటి యొక్క ఆసక్తి, ఆ యొక్క ఆశ, ఆ యొక్క ప్రేమ కీర్తనకారుడైన దావీదుకి కీర్తన 42లో మనము 1 నుంచి కొన్ని వచనాలు చూస్తే ఎలా ఉన్నదో, ఎంత ఆయన మందిరం మీద ప్రేమ ఉందో మనం చూడవచ్చు. కీర్తన 42 1 నుంచి చదవండి. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. హల్లెలూయా. ఇంకా చదివినట్లయితే ఇంకొక వచనం చదువుదాం, అది కూడా చాలా. నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు,
నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణ కర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి ఆ దేవుని స్తోత్రం. ఓకే, హల్లెలూయా. చూడండి, దావీదుకున్నటువంటి దేవుని యొక్క మందిరమునకు సమూహముతో వెళ్ళినప్పుడు ఆయన మరి సంతోషించిన ఆ సంతోషమును బట్టి స్తోత్రములో చెల్లించుచున్నాడు. హల్లెలూయా. స్తోత్రములు సంతోషముతో చెల్లించాలి కానీ ఒకరి బలవంతాన ఒకరి కోసం చెల్లించాల్సిన అక్కర లేదు. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్ అంటే సంతోషంతో క్రీస్తుని ఆరాధించడము, కృతజ్ఞతలు చెల్లించడం. హల్లెలూయా. ఆ హ్యాపీ క్రిస్మస్ అనేది డిసెంబర్ 25 మాత్రమే కాదు, 25కు ముందు మాత్రమే కాదు, మనం ఎప్పుడు కూడా సంతోషంతో ఆరాధిస్తూ ఆయన కృతజ్ఞతలు చెల్లించడం అనేది క్రీస్తుని ఆరాధించేటువంటి ఆనందము, నిజమైన సంతోషము. మరి ఎప్పుడు ఏం చేస్తామంటే క్రీస్తు మనలో జన్మించి నిజముగా ఆత్మలో మనము ఆయనను ఆనందిస్తూ రేయింబవులు ఆరాధించుతూ సత్యమును ధ్యానిస్తూ ఆయనలో సంతసిస్తూ ఉండేటువంటి ఆరాధకులు మనము దేవుణ్ణి యందు మరి సంతోషంతో గణపరుస్తూ ఉండవచ్చును. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి మీరు ప్రభునందు ఆనందించుడి, నేను మళ్ళా చెబుతున్నానని ఫిలిప్పి సంఘంతో చెప్తాడు పౌలు. హల్లెలూయా. ఫిలిప్పు సంఘం అది. ఇది కొత్తపల్లి సంఘం అయితే అది ఫిలిప్పి సంఘము. హల్లెలూయా. తెస్సలోనిక సంఘం, రోమా సంఘం, రకరకాల ఎన్నో సంఘాలు. కాబట్టి మరి ఒక్కొక్క గ్రామంలో ఒక సంఘం ఉంటే దానిని ఆ సంఘమని, ఆ సంఘ బిడ్డలు అని ఆ విధంగా మరి నేడు మనం పిలుచుకోవచ్చును. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము దేవునికి మరి నిరంతరము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మ బలముతో, శక్తితో, సంతోషంతో మనము సదా ఆయనలో మరి అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రచురము చేసే బిడ్డలుగా మనము కూడా లేవాలి, సంఘస్థులు కూడా. హల్లెలూయా. ఒక దైవజనుడే కంటే సంఘం పెద్దగా ఎదగదు. ఎందుకంటే గొర్రెలు కూడా గొర్రెల్ని కనాలనే సామెత చెప్తారు. హల్లెలూయా. అంటే మీరు కూడా సువార్త అంటే మీ మేలులను ప్రకటిస్తూ మీకు జరిగిన ఉపకారాలని తెలియపరుస్తున్నప్పుడు ఇతరుల బాధక సాధనలు అడుగుతూ రండి మీరు కూడా, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని మీ సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు మరి మీ పక్కనున్న వారు ఇరుపొరుగు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధులు ఎవరైనా కూడా వారు కూడా రక్షింపబడటానికి ఆస్కారం, అవకాశం ఉంటుంది. మందిరానికి వచ్చి మందిరంలో పొంది దీవెనలు అవి. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా అనుదినము రక్షణ సువార్తను మన జీవితం ద్వారా మనము ప్రకటిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందుకే కీర్తన 43 కీర్తనలో 2వ వచనంలో నీవు నాకు దుర్గమైన దేవుడవు, 43 కీర్తన చదువుతున్నామా? 43 నేను శత్రుబాధ చేత దుఃఖక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. అంటే దేవుని బాధలతో ఉన్నప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు మరి నీ వాక్యమే, నీవు నాకు దుర్గమైన దేవుడవు కనుక నన్ను త్రోసివేసితివేమి, నేను శత్రు బాధ చేత దుఃఖాకాంతుడై తిరిగినప్పుడు నీ వెలుగు నీ సత్యము బయలుదేరజేయి అవి నాకు త్రోవ చూపును. అవి పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస మందిరమునకు అంటే మందిరానికి స్థలానికి నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. సత్యం అనేది మందిరములో మరి దైవజనుడు బోధిస్తాడు కాబట్టి బాధలు, ఇబ్బంది, దుఃఖము, సమస్యలు వచ్చినప్పుడు నాకేమి ఇంకా మేలు జరగట్లేదు అని చెప్పి ఇంటికి దగ్గర ఆగిపోవద్దు. హల్లెలూయా. ఆగిపోకుండా మందిరానికి వస్తే ఆయన వెలుగు అనేది, ఆయన యొక్క ఉపకారములు, మేలులు అనేవి, వాక్య సత్యం అనేది మరి మందిరములో నుండి పరిశుద్ధ పర్వతము అనేది నివాస స్థలము, ఆనాడు ప్రత్యేకమైన కొన్ని ప్రత్యేక ఆరాధన స్థలములు అనేవి ఉండేవి.
ఇప్పుడు మల్లెపల్లి ఉంటుంది కదా, షీలోం అనేటువంటి మందిరం పెట్టడం. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని ఆరాధన స్థలాలు అనేవి ప్రత్యేకంగా ఉండేవి దేవుని కాలంలో, పాత నిబంధన కాలంలో. మరి అంటే ఇప్పుడు దేవుడు మనల్ని మరి ప్రతి ఒక్కరి మందిరముగా ఆలయం చేశాడు. అంతేగాక సంఘం ఉన్న చోట ఆలయం ఉంటుంది కాబట్టి మరి ఆ మందిరంలోనికి వచ్చినప్పుడు, ఆలయంలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆదరణ, సత్యము, మరి వెలుగును చూపించి సలహానిచ్చేటువంటి విధంగా దేవుడు దైవజనుల ద్వారా తన సత్యాన్ని, తన వెలుగుని ప్రసరింపచేసి మరి మాట్లాడతాడు. హల్లెలూయా. 4వ వచనం చూడండి. అప్పుడు నేను దేవుని బలిపీఠము వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదును. చూడండి, అప్పుడు బలిపీఠము వద్దకు వచ్చుట అంటే దేవాలయమునకు రావటమే. బలిపీఠం ఎక్కడ ఉంటుంది? దేవాలయములో, మందిరం ఉంటుంది. కాబట్టి నాకు ఆనందం సంతోషము కలగజేయు దేవుని వద్దకు చేరుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఇంకా దేవా, నా దేవా, సితార వాయించు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎస్, ఈ దినము మరి ఉపకారములు, దేవుని మేలును తలుచుకొని కీర్తన 103లో ఉంటాడు కదా, నా ప్రాణమా యెహోవాని సన్నుతించు. ఆయన చేసిన ఉపకారము దేని కూడా మరవకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే మరి ఉంటూ ఈ యొక్క 5వ సంవత్సరం మందిరము యొక్క యానివర్సరీ, 5వ సంవత్సరం ప్రవేశించిన సందర్భంగా మరి మీరు కొనియాడుతున్నటువంటి ఈ యొక్క మరి సంతోష సమయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నా ప్రాణమా, మరి ఒకవేళ కృంగినప్పుడు మళ్ళీ ఏమంటాడంటే కీర్తనకారుడు దావీదుడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన రక్షణకర్త నా దేవుడు, ఇంకా నేను ఆయనను స్తుతించదను. హల్లెలూయా. కృంగి ఉన్న సమయంలో కూడా నువ్వేం చేయాలి? మళ్ళా స్తుతించాలి. ఏమని? దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. నిరీక్షణ. మనం దేవుని పిల్లలుగా మనకు ఉండాల్సింది ఫెయిత్, నిరీక్షణ దేవుని యందు. ఆ నిరీక్షణతో మనము మళ్ళా కొన్ని సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా స్తుతించుచు, ఆ స్తుతి ద్వారా, స్తుతి పాటల ద్వారా. అర్ధరాత్రి కాలం మందు పౌలు శిలాసులు ఏం చేశారు? జైల్లో ఉండి స్తుతి పాటలు పాడుతూ వారు ఉన్నప్పుడు వారి యొక్క సంఖ్యలు అనేవి తొలగిపోయినవి. ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్న ప్రకారంగా ఆయన దేవుని యందు నిరీక్షణ వాళ్ళు ఉంచారు, పాటలు పాడారు, స్తుతించారు. మరి ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, నేను ఇంకా స్తుతిస్తాను, ఆయన స్తుతించారు. మరి అక్కడ వారి సంఖ్యలు అన్నీ కూడా అందరివి, వాళ్ళిద్దరే కాదు, అక్కడ ఉన్నటువంటి వారందరి సంఖ్యలు ఉన్నప్పుడు చూడు, జైలు యొక్క అధికారి ఎంత భయపడిపోయాడు, తనంతా చంపుకోవడానికి ప్రయత్నం చేశారు. ద్వారాలన్నీ ఓపెన్ అయిపోయాయి, తలుపులు ఇప్పుడు ఒక్కరు కూడా లేకపోయి ఉంటారు. అర్ధరాత్రి సమయం నందు దిగాలను లేచి ఉంటాడు. వెంటనే మధ్యరాత్రిలో మరి తలుపులన్నీ తెలుస్తున్నాయి కాబట్టి అందరూ పారిపోయి ఉంటారని చెప్పి తనను తాను చంపుకోపోతాడు. స్తుతిలో అంత శక్తి ఉంది. హల్లెలూయా. ప్రార్థన. మరి మనం ఇంతవరకు మందిరము గురించి, మరి దేవుని వాక్యం అనే సత్యం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. స్తుతి 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 అనేది మరి మన యొక్క స్థితిగతులను, మన జీవిత స్థితిగతులను మార్చే శక్తి కేవలము బలమైనటువంటి ఈ యొక్క శక్తి స్తుతిలోనే ఉంది అని మనం చూడవచ్చు. హల్లెలూయా. అందుకే 95వ కీర్తనలో 1 నుంచి కొన్ని వచనాలు చూస్తే ఏమంటాడంటే, ఎందుకంటే స్తుతిని మనం చూస్తున్నాం కాబట్టి, స్తుతిని కీర్తనల గ్రంథంలో మరి దావీదు ఎంతగా దేవుని స్తుతించి గణపరిచాడో మనము స్తుతి చేయువారుగా ఎల్లప్పుడూ ఉండాలని మనము మరి ఇంకను నేను స్తుతిస్తా. సమస్యలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యాధులు, సమస్యలు వెంటాడుతున్నప్పుడు నిరాశ పడవద్దు. 95లో చదవండి. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయడము. చదువు. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి,
పర్వత శిఖరములు ఆయనవి, సముద్రం ఆయనది, ఆయన దానిని కలగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. హల్లెలూయా. ఈ విధంగా ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలా పడుదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పాటలుగా రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేదుమని సంఘమంతా కూడా దేవుని ఆరాధించి మోకరించి గణపరుస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇంకా మనం అలా చెప్పుకుంటూ పోతే కీర్తనలు గ్రంథంలో చాలా ఉన్నాయి. నేను ప్రిపేర్ అయిన కీర్తనలు కూడా కొన్ని మిగిలిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆ విధంగా 95, 96, 97 అట్లా కిందికి పోతే ఉంటానే ఉంటాయి. దేవుని స్తోత్రం. మరి మనం ఆయన సన్నిధిలో మరి సంతోషిస్తూ ఆనందిస్తూ మరి ఆయన ఆదరణలో తల్లి ఒడిలో బిడ్డవలే మనం పెంచబడుతూ ఆత్మీయంగా మనం భౌతికంగా బిడ్డ ఎదిగినట్లు మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. 4 సంవత్సరాలు గడిచి 5వ సంవత్సరం బిడ్డనే. హల్లెలూయా. ఈ మందిరం దేవుని స్తోత్రం. అయితే మీరు ఒక ఆధ్యాత్మికంగా మరి అంతకంటే ముందు రక్షింపబడి ఉండుంటారు. దేవుని స్తోత్రం. మరి ఆత్మలో బలంగా ఎదుగుతూ మీరు కూడా మరి గొర్రెలు కూడా పిల్లల్ని కనే విధముగా మీ సాక్ష్యాలను పంచుకుంటూ ఆనందంతో మరి సంతోషముతో ప్రభుని గానం చేస్తూ గణపరుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చింది వచ్చింది నవవత్సరం, తెచ్చింది చచ్చింది సంతోషం. వచ్చింది వచ్చింది నవవత్సరం అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరంలోకి, జనవరి కొత్త సంవత్సరంలోకి వచ్చాము, 26లోనికి. దాంతో పాటు 5వ సంవత్సరం అనేటువంటి మీ యొక్క కొత్త సంవత్సరంలోని కూడా మీరు వచ్చున్నారు. కాబట్టి మరి అందుకే మరి వచ్చింది వచ్చింది నవవత్సరం, తెచ్చింది చచ్చింది సంతోషం. యెహోవా చేసిన మేలులను దేనిని మరువక ఆనందించుదా, సంతోషముతో ఆయనను కొనియాడుదాం. హల్లెలూయా. దేవా దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థన చేసుకుందాము మోకరించి. కానీ మరి నిలబడి మోకరించలేకపోతే వీలున్నటువంటి వాళ్ళు మోకరించి, వీళ్ళకపోతే నిలబడి దేవుని ఒక మందిర ఆవరణంలో ఉండేటువంటి సంతోషం అనేటువంటిది ఎంత గొప్పదో. దేవా 1000 దినములు అనేదా గడుపుట కంటే ఒక్క దినము నీ మందిరంలో గడుపుట ఎంతో మేలు అని పలికిన ప్రకారముగాను అయ్యా, మేము నీ యొక్క పరిశుద్ధాత్మకు ఆలయమని, నీవే పరిశుద్ధాత్మకు ఆలయమని నీకు తెలియదా? ఆ పరిశుద్ధ మందిరమును నీవు పాడు చేసినట్లయితే నేను నిన్ను పాడు చేయనునని ఏ విధంగానైతే పరిశుద్ధ పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడా ప్రభు యేసయ్య మాట్లాడినట్లుగా నీ ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని, ఈ మందిరమును పడగొట్టుడు 3 దినములలో తిరిగి దీనిని కట్టుదును లేపెదనని మేము గురించి మీరే ప్రవచించినట్లుగా పరిశుద్ధాత్ముడా, ప్రేమ స్వరూపుడైన యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. ప్రేమతో మమ్మల్ని రక్షించుటకు రక్తం చెందిన యేసయ్య, సిలువలో గాయపడి రక్తం కార్చిన యేసయ్య మీకు వందనములు. నశించువారమైన మమ్మ వెతికి రక్షించుటకు ఈ లోకములోనికి వచ్చినారు అయ్యా. మా యొక్క వాక్కు రూపములో సత్యము రూపములో మీరు మా యొక్క అంతరంగంలోనికి వచ్చి ఉన్నారు ప్రభువా. యేసయ్య మీకు స్తోత్రములు నాయన. మీరు మాలో మేము ప్రభువా సత్యమై వాక్యమై వెలుగై నివాసము చేస్తూ మీరే మార్గమై త్రోవ చూపి నీ వెలుగును నీ సత్యమును పంపి మాకు త్రోవను చూపి ఇది త్రోవ దీంట్లో నడుమని ఆలోచన చెప్పి నడిపించే ఆలోచన కర్తగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం పరిశుద్ధాత్ముడా. మరి ఈ యొక్క కొత్తపల్లి యొక్క సంఘము, సంఘ సభ్యులు, ఈ యొక్క మందిరము, ఈ యొక్క ఆలయములో ప్రభువా నివాసము చేయడానికి, మందిరంలో ప్రార్థన చేయడానికి వచ్చిన వారందరినీ, సంఘస్థులను మరియు ప్రభువా దైవజనులు మరియు ప్రభు ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారందరినీ మమ్మందరినీ కూడా నాయన నీ సన్నిధిలో ప్రభువా మీరు మాతో మీ మందిరంలోని దీవెనలు ఆ యొక్క
ఆ దీవెనలు, ఆశీర్వాదములు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మందిరములో నాటబడి ఏ విధంగా ఫలించదరో మరి ఆ విధంగా ప్రభువా మేము మందిరంలో నాటబడినటువంటి వారంగా మందిరము సేవ చేస్తూ మందిరము యొక్క ప్రభువా ఎంతో పొడవు విశాలమును ఇంకా అధికముగా చేసుకున్నట్లుగా గుర్తు చూపుతూ ఆశీర్వదించమని ఈ యొక్క దైవజనుడు మత్తయ్య గారిని మరియు ఈ యొక్క సంఘస్థులను, కొత్తపల్లి సంఘస్థులు మరి ఇక్కడ ఉన్న మనందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును ఆశీర్వదించి మీరే రాత్రి కాలమందు రావాల్సిన నూతన దీవెనలతో ఆశీర్వాదంతో మమ్మల్ని ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రములు.